ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ అందరికీ ఓకే. బాస్ ఈజ్ బ్యాక్. థియేటర్ మొత్తం చూస్తున్నారు కదా ఎట్లా ఉందో. చిరంజీవి కామెడీ చేశాడు అంటే ఇట్లా ఉంటది, ఇంకా వేరే హీరో ఎవరు కనపడరు. ఈ సంక్రాంతి మాత్రం చిరు సాబుదే ఫిక్స్ అయిపోండి, మామూలుగా లేదు. బాస్ ఇస్ బ్యాక్. చాలా బాగుంది. వెంకటేష్ చిరంజీవి వచ్చాకైతే లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. బా పిచ్చెక్కించి ఎక్సలెంట్ బ్లాక్ బాస్టర్. సంక్రాంతి కాదు, లాస్ట్ 20 years లో బాస్ ఇంత లెవెల్ వాడుకోలేదు. మళ్ళీ రాయపూడి పట్టేసాడు ఆడియన్స్ వాళ్ళతో. అయితే చాలా రిఫరెన్స్ ఉన్నాయి, చాలా అసలు మామూలుగా లేదు. బాస్ ని ఈ లెవెల్లో ఎవరు అసలు చూపించలేదు లాస్ట్ 20 years లో. అయితే మామూలుగా వాడుకోలేదు. మళ్ళీ అనిల్ రావుపూడి ఇంకొక బ్లాక్ బాస్టర్ కొట్టారని చెప్పుకోవచ్చు. సంక్రాంతి వస్తున్నాం కంటే ₹1 ఎక్కువనే వస్తుంది తప్ప ఎక్కడ వన్ మూమెంట్ డబ్బై తప్పదు. బాస్ చెప్పాడు కదా చలిగా ఉంది దుప్పటి కప్ప అని చెప్పి, మామూలుగా లేదు. రాజా సాబ్ ఈ సంక్రాంతి మాత్రం చిరు సాబుదే ఫిక్స్ అయిపోండి, మామూలుగా లేదు. నెక్స్ట్ లెవెల్ అసలు అరాచకం. ఇదిరా సినిమా అని చెప్పుకోవచ్చు, ఇదిరా వింటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇలా వింటేజ్ అంటే ఇలా చూపించాలి, మన ఎవరు చూపించాడు. చాలా బాగుంది. ఐ థారలీ ఎంజాయ్డ్ ఇట్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్. That was amazing actually. Yeah, that was so fun. I loved it. Thank you. చాలా బాగుంది. బ్లాక్ బస్టర్, సంక్రాంతి బ్లాక్ బస్టర్. వెంకటేష్ అవుట్ అండ్ అవుట్ కామెడీ. ఎక్సలెంట్ ఫ్యామిలీ ఆడియన్స్, ఎక్కడ వల్గారిటీ లేదు, ఫుల్ లెంగ్త్ కామెడీ. సినిమా అంతా నచ్చింది. వావ్, సూపర్. ఏం నచ్చింది? అంతా డాన్స్ ఎలా ఉంది? చిరంజీవి డాన్స్ బ్యాక్ టు బ్యాక్. ఆల్వేస్ సూపర్. సినిమా బ్లాక్ బాస్టర్ భయ్యా. చిరంజీవి కంబ్యాక్ తర్వాత ఇంత ఎంటర్టైనింగ్ సినిమా అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, అవుట్ స్టాండింగ్ ఫైట్స్. అసలు వెంకటేష్ పర్ఫార్మెన్స్ అదంతా అవుట్ స్టాండింగ్ భయ్యా. ఈ సంక్రాంతి అవుట్ స్టాండింగ్, పక్కా 300 crore గ్రాసర్. అద్దరిపోయింది సినిమా. ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరూ చూడాలి. సంక్రాంతి కాదు, సంక్రాంతి నుంచి ఖచ్చితంగా ఇంకో 4 రోజులు పక్కా అన్ని హౌస్ఫుల్స్ పడితే బ్లాక్ బస్టర్. చాలా స్క్రీన్ మీద చాలా ప్లెజెంట్గా ఉన్నారు. అండ్ యూనో లైక్ ఆ డ్యాన్స్ కానీ, ఆ స్వాగ్ కానీ, ఆ గ్రేస్ కానీ, ఆ మాస్ కానీ ఏది తగ్గలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అండ్ సినిమా అయితే చాలా బాగుంది. అంటే సినిమాలో హైలైట్స్ ఏంటి మేడం? సినిమా అయితే చిరంజీవి గారి కామెడీ, చిరంజీవి గారి డ్యాన్స్, అండ్ వెంకటేష్ అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ కూడా. అండ్ ఆల్సో క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఎవ్రీథింగ్ కమర్షియల్, ఇట్స్ కమర్షియల్ హిట్ అని చెప్పచ్చు. అంటే అనిల్ రాయపూడి గారు క్రింజీ కామెడీ తీస్తారంటారు కదా, అలా ఉందా కొత్తగా ఉందా? అసలు క్రింజ్ అనేది మీకు ఎక్కడా అనిపించదు. మనం ఇప్పుడు చిరంజీవి ఓల్డ్ సినిమా అయితే ఏదైతే చూసామో, లైక్ గరానా మొగుడు కానీ ఇలాంటివి ఏదైతే చూసామో అలాంటి కామెడీ అయితే ఇక్కడ వచ్చింది. ఎక్కడ క్రింజ్ అనేది లేదు. ఎక్సలెంట్ గా ఉంది. అసలు ఒక్క సెకండ్ కూడా నా ఆలోచనకి టైం లేదు. చాలా బాగుంది. వెంకటేష్ చిరంజీవి వచ్చాకైతే లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. బా పిచ్చెక్కించి ఎక్సలెంట్. ఈ సంక్రాంతికి ఇదే గ్యారంటీ. సంక్రాంతి విన్నర్. ఫ్యామిలీస్ తో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. రిఫరెన్స్ హైలైట్. ఓల్డ్ సాంగ్స్ రిఫరెన్స్ హైలైట్. చిరంజీవి మీమ్ కూడా హైలైట్. హిందూ వదన కొందరదన హైలైట్. సూపర్. చాలా బాగుంది. ఒకటే చెప్తున్నా, ఈ సంక్రాంతికి అనిల్ అన్న మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ దిస్ సంక్రాంతి 2026. ఎక్కడ కూడా తగ్గేయలేదు. బాస్ని, విక్టరీ వెంకటేష్ని ఎవరిని తగ్గేయలేదు. ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీస్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా రేపటి నుంచి టికెట్ ముక్క దొరకదు. ఖచ్చితంగా అనిల్ రావుపూడి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ మళ్ళీ వింటేజ్ బాస్ని చూపించి, స్టోరీ చూపించి, అన్నీ చూపించాడు. ఎవ్రీథింగ్. ఫస్ట్ హాఫ్ అయితే హిలీరియస్గా ఉంది. ఆ బాస్ ఎలివేషన్స్ కానీ, అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ, అండ్ క్లైమాక్స్ షార్ట్స్ కానీ, అసలు నా భవిష్యత్తు. చాలా సంవత్సరాల తర్వాత బాస్ని మళ్ళీ చూడాలనిపించింది. సూపర్. చిరంజీవిని చూస్తే అసలు ఆశ్చర్యపోతున్నాం. ఇప్పుడు అసలు గరానా మొగుడు, రౌడీ ఎల్లుడు, గ్యాంగ్ లీడర్ స్టైల్లో ఉన్నాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ లుక్ కానీ, అదిని డిజైన్, కాస్ట్యూమ్స్ అయితే సూపర్. సంక్రాంతి ముందు వచ్చింది. పక్కా సంక్రాంతి. చాలా బాగుందండి. సో వన్ వర్డ్ అబౌట్ మెగాస్టార్ చిరంజీవి లుక్స్ అండ్ స్టైల్. యాక్చువల్లీ ఆ లుక్ అంటే అసలు యూ డోంట్ ఈవెన్ ఫీల్ దట్ ఈజ్ ఏజ్డ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ వెరీ హ్యాండ్సమ్ ఈవెన్ టుడే. థ్యాంక్ యూ. సినిమా ఎలా ఉంది? అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉందండి. ఎట్ ది సేమ్ టైం కామెడీ కూడా చాలా బాగుంది. అసలు ఎక్కడ వల్గర్ అనిపించలేదు. ఎనీబడి క్యాన్ సీ దిస్ మూవీ. వెంకటేష్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. యాక్చువల్లీ ఎక్కడ బోర్ అనిపించలేదు మూవీ.
దట్ ఈస్ ది ప్లస్ పాయింట్. సో నయనతార గారు చిరంజీవి గారు ఫన్ ఏమైనా ఉంటుందో అదే ఎమోషనల్ డ్రామా ఏమన్నా? ఫన్ కూడా ఉంది కొంచెం, అంటే లాట్ ఆఫ్ ఇమోషనల్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కూడా ఉంది. అట్ ది సేమ్ టైమ్ స్మాల్ కాన్సెప్ట్ ఉంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్యామిలీ. ఐ ఫెల్ట్ ఇమోషనల్ అండ్ ఫ్యామిలీ అండ్ లవ్. సో ఇట్స్ వెరీ గుడ్. తప్పకుండా అండి. ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ అందరికీ ఓకే. బాస్ ఈస్ బ్యాక్. సూపర్ ఉంది, మెగా బ్లాక్ బస్టర్. సూపర్ ఉందండి, చాలా బాగుంది. వెంకటేష్ గారు చిరంజీవి గారు ఆ సాంగ్స్ అయితే సూపర్ ఉంది, డాన్స్ చాలా బాగుందండి. ఖచ్చితంగా చూడవచ్చు, చాలా బాగుంది. ఓల్డ్ సాంగ్ రిఫరెన్సెస్ అన్నీ ఎలా ఉంటాయి? సూపర్ గ్రేట్ అండి. సో ఎప్పటిలానే సంక్రాంతి అనిల్ రావుపూడి చిరంజీవి గారు. ఎస్, ఆ కాంబినేషన్ సూపర్ డూపర్ అండి. అంటే నయనతార గారు చాలా ఆసమ్గా ఉన్నారండి. తన గెటప్ కానీ తన డ్రెస్సింగ్స్ కానీ చాలా బాగుంది. వస్తాడు, ఇట్టు కొడతాడు, మళ్ళీ రిపీట్. ప్రతిసారి అలానే వచ్చాడు, ఇట్టు కొట్టాడు. క్రింజ్ అనుకో, అసలు ఏం లేదు. మంచి వెంకటేష్ ఇంకా మన చిరంజీవి మంచిగా చేశారు యాక్టింగ్. ఏం లేదు అన్న, ప్రతిసారి అలానే అంటారు, ప్రతిసారి ఇటు కొట్టారు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అంతకు మించి ఏం లేదు. సినిమా బాగుంది. డాన్సింగ్, వాళ్ళ డైలాగ్, సినిమా మొత్తం చెప్పాలంటే కామెడీ మీద నడుస్తుంది బ్రో. అంటే తను హీరో పడే ఎమోషన్ డ్రామా మీద కామెడీ బాగా తీసుకుంటారు. బాగుందమ్మా, చాలా బాగుంది. ఫస్ట్ ఫైట్ చాలా బాగా చేశాడు, చాలా బాగుంది. యాజ్ యూజువల్ అవి చిరంజీవి గారి డాన్స్ గురించి అసలు కామెంట్ చేయడానికి ఏమీ లేదు. నథింగ్ ఈజ్ దేర్. బాగుంది. నాకు వెంకటేష్ గారు చాలా ఇష్టం, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. మా ఇంట్లో ముందు నుంచే వచ్చింది సంక్రాంతి. రీఎంట్రీ తర్వాత దిస్ ఈస్ ద బెస్ట్ మూవీ చిరంజీవిది. కామెడీ, చిరంజీవి కామెడీ ఇప్పుడు థియేటర్ మొత్తం చూస్తున్నారు కదా ఎట్లా ఉందో. చిరంజీవి కామెడీ చేశాడు అంటే ఇట్లా ఉంటుంది, ఇంకా వేరే హీరో ఎవరు కనపడరు. సినిమా ర్యాంప్ అన్న, ఎక్కడ బోర్ కొట్టదు మీకు. మెగాస్టార్ చిరంజీవి గారి కామెడీ టైమింగ్ అయితే పీక్స్, అసలు పీక్స్ టు ద కోర్. అంటే వెంకటేష్ గారు వస్తారు కానీ అక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కానీ బాస్ స్టీల్ ద షో, అంతే, వన్ మ్యాన్ షో అంతే. ఇక 22 years తర్వాత శంకర్ దాదా చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్, అంతే రేంజ్లో, అంత మించి అసలు అనిల్ రావుపూడి గారు ఎలా చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆయన ప్రీవియస్ మూవీ చూసి ఎక్కడో కొంచెం అదే ఏంటో ఎలా చేస్తున్నారని ఫీల్ ఉంది. ఆ క్రింజ్ అనే ఆ పదం వాడకూడదు కానీ సో అలా అనిపిస్తుంది కొంతమందికి. కానీ ఇక్కడ చిరంజీవి గారిని ఫ్రేమ్ టు ఫ్రేమ్ అంటే స్టార్టింగ్ నేను చూసాను ఎక్కడన్నా తగ్గిస్తారేమో, ఎక్కడన్నా ల్యాగ్ అనిపిస్తుందేమో అని చెప్పి 2 hours 45 minutes ఎక్కడ కూడా ల్యాగ్ లేదు, అప్పుడే అయిపోయింది అనిపించింది నాకైతే సినిమా. సో చాలా ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్ వచ్చి కూర్చుంటే వాళ్ళ టికెట్ రేటు వర్త్ అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే క్రింజ్ అని ఎందుకు అన్నారంటే మొన్నటి వరకు అనిల్ రావుపూడి బాస్తో సినిమా తీలా, అవును, అందుకని క్రింజ్ అన్నారు. ఇది క్రింజ్ కాదు, ఎందుకంటే ఇక్కడ యాక్ట్ చేసింది బాస్ కాబట్టి. అసలు కామెడీ టైమింగ్ బాస్ కామెడీ టైమింగ్కి క్రింజ్ అనేవాడు ఎవరు లేడు. ఇప్పుడు అనిల్ రావుపూడి ఒక క్రింజ్ డైలాగ్ రాస్తే బాస్ చెప్పే విధానానికి అది హెల్దీ కామెడీ అయిపోద్ది. ప్రీవియస్ ఫిల్మ్స్ బాస్ ఏమన్నా ఫెయిల్ అయిన అంటే అది డైరెక్టర్ ఆయన సరిగ్గా వాడుకోలేక చేతకాక, ఇక్కడ అనిల్ రావుపూడి గారు బాస్ లో నుంచి ఇది బాగుంది బాగాలేదని చెప్పడానికి ఏం లేదు. బిగినింగ్ టు స్టార్ట్ మెగాస్టార్ గా టైటిల్ కార్డు పడిన దగ్గర నుంచి ఎండింగ్ అనిల్ రావుపూడి గారు థ్యాంక్ యూ దాకా అదిరిపోయింది అనమాట. దర్ కాంబినేషన్ ఒక ట్విన్స్ బ్రదర్స్ లాగే అనిపించాయి చూస్తుంటే. వాళ్ళిద్దరిది కూడా అదిరిపోయింది, వాళ్ళిద్దరిది కూడా యాక్టింగ్ అదిరిపోయింది కలిసి చేసినప్పుడు. కామెడీ ఎలా అనిపించింది? అంటే జనరల్ కామెడీ ఆర్ ఎల్స్ ఇట్స్ ఎలా అనిపించింది? కైండ్ ఎలా అనిపించింది? కామెడీ కైండ్ నార్మల్, బాగా నవ్వొచ్చింది. అంటే మూవీని కిడ్స్ ఇష్టపడతారా? ఇష్టపడతారు. కామెడీ సీన్స్ అవన్నీ బాగున్నాయి.